ఒకసారి అందరూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం చదవండి. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. చాలండి. ఈ మాట నేను చెప్పాను కదా, మనము ప్రభు బల్ల సమీపించే ముందు ఏం చేయాలి, ఆ తరువాత ఏం చేయాలి అన్న విషయాలను మీకు జ్ఞాపకం చేస్తానని. ఈ 26వ వచనంలో మాట ఏంటి, మనము తీసుకున్న తరువాత ఏమి చేయాలి అన్నదాన్ని ఇక్కడ ఈ వచనంలో మనము చూస్తాము. అలాగే 27, 28 వచనాలు చూసినట్లయితే, 26, 27, 28 వచనాలు చూసినట్లయితే మనము 27వ వచనంలో అయోగ్యముగా ఉండి ప్రభు బల్లను సమీపించకూడదు, ఆ పాత్రలోనిది తాగకూడదు, ఆ రొట్టెను మనము ప్రభు శరీరముగా భావించి ఆ రొట్టెను మనము తీసుకోకూడదు అనే మాటను మనము చూస్తాము. అలాగే 28వ వచనంలో చూస్తే మనము ఎలా ఉన్నామో, దేవుని సన్నిధిలో ఏమై ఉన్నామో, మన ప్రవర్తన ఎలా ఉన్నామో ఏం చేసుకోవాలంట, పరీక్షించుకోవాలంట, పరిశీలన చేసుకోవాలంట. అలాగని 28వ వచనంలో ఉంది. ఇప్పుడు కింద నుంచి పైకి చూసినట్లయితే ముందుగా మనం ఏం చేసుకోవాలి, పరీక్షించుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. ఏమని, యోగ్యముగా ఉన్నానా, అయోగ్యముగా ఉన్నానా, ప్రభు బల్లను సమీపించడానికి నా జీవితము యోగ్యముగానే ఉందా, అయోగ్యముగా ఉందా అని మనం ఏం చేసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. మనం యోగ్యమైన వారిగా ఉన్నామా లేదో చూసుకోవాలి. ఆ తరువాత మనము ప్రభు బల్లను సమీపించాలి. సమీపించిన తరువాత మనం ఏం చేయాలి, ఆయన మరణము కొరకు ప్రచురము చేయాలి. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామా. ఆయన మరణము కొరకు ప్రచురించే వారముగా ఉండాలి. ఒకసారి అలా పరీక్షించుకున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారా, వారి జీవితాలను బట్టి లేదా వారి జీవించే జీవితాన్ని బట్టి దేవుని సన్నిధిలో కూర్చుని, అయ్యా నా జీవితం ఎలా ఉంది, లేదా నేను ఎలా ఉన్నాను, నీ సన్నిధిలో నా ప్రవర్తన బాగానే ఉందా, నీకు ఆయాసకరమైనది నా జీవితంలో ఏమైనా ఉన్నదా అని దేవుని సన్నిధిలో కూర్చుని పరీక్షించుకున్న వ్యక్తి బైబిల్ గ్రంథంలో మీకు ఎవరైనా తెలుసా? అలా పరీక్షించుకున్న వ్యక్తి దావీదు మహారాజు. ఒకసారి 139వ కీర్తన చూసినట్లయితే 23, 24 వచనాల్లో ఆ మాటలు చూస్తాము. దావీదు భక్తుడు అంటాడు కదా, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము, నీ ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము అని నిత్య మార్గమున నన్ను నడిపింపుము అని ఎవరు ప్రార్థన చేస్తున్నారండి, ఎవరు చెప్తున్నారు దేవాది దేవునికి? దావీదు మహారాజు ఏమంటున్నాడు, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకో, అసలు నా హృదయంలో ఏముందో, నా హృదయాలోచనలు ఏమై ఉన్నాయో నీవు తెలుసుకో అయ్యా. నీకు ఆయాసకరమైన మార్గము అంటే నీకిష్టము లేని మార్గము, నీకిష్టము లేని నడవడిక, నీకిష్టము లేని ఆలోచనలు, నీకిష్టము లేని ప్రవర్తన నా జీవితంలో ఉందేమో నీవు తెలుసుకో అయ్యా, నన్ను పరిశోధించయ్యా, పరీక్షించయ్యా అని దేవాది దేవునితో ఎవరి మనవి చేస్తున్నారు? దావీదు మహారాజు. ఎంత ధైర్యం కావాలండి, ఎంత ధైర్యం కావాలండి దేవుని దగ్గర అలా చెప్పడానికి, అలా ప్రార్థన చేయడానికి. అవును కదా,
దేవుడు మన హృదయాన్ని పరిశోధించి తెలుసుకోవడం అంటే అంత సులువైన పని. మన ఆలోచనలను ఆయన తెలుసుకోవడం అంటే అంత సులువైన పని. మన ఆలోచన ఏంటో ఒకవేళ నీవు మనుషులకు మరుగు చేయొచ్చు, కానీ నీ దేవాది దేవునికి అది మరుగై ఉండదు. ఎంత శుద్ధ హృదయము దావీదు కలిగి లేకపోతే తనను తాను ఎంతగా దేవుని సన్నిధిలో సిద్ధము చేసుకొని ఉండకపోతే ఈ మాటలు దేవునితో చెప్తారండి దావీదు భక్తుడు. ఎంత ధైర్యముగా, అయ్యా నువ్వు పరిశోధించి తెలుసుకో, నన్ను నేను సరి చేసుకుంటున్నాను, నన్ను నేను పరిశీలన చేసుకుంటున్నాను, నీవు కూడా ఒకసారి పరిశీలన చేసి నన్ను పరీక్షించి నా హృదయం ఎలాగుందో తెలుసుకో అని చెప్తున్నాడు దావీదు భక్తుడు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామా? మనము కూడా దేవుని సన్నిధిలో ఈరోజు అలా ప్రార్థన చేసేవారముగా ఉండాలి. అంతకు తగ్గట్టుగా మనల్ని మనము నిన్ను నీవే సిద్ధము చేసుకొని దేవుని సన్నిధిలో కూర్చుని, అయ్యా నీ బల్లను సమీపించడానికి నేను ముందుగా ఏం చేశాను, నన్ను పరిశీలన చేసుకున్నాను, నన్ను పరీక్షించుకున్నాను, నీవు కూడా ఏం చెయ్యి, నన్ను పరిశీలించయ్యా, నన్ను పరిశోధించయని ధైర్యము దేవుని సన్నిధిలో దావీదు చెప్పినట్లుగా మనము చెప్పగలిగే వారముగా ఉండాలి. అలా చెప్పగలిగినప్పుడే నువ్వు ప్రభు బల్లను సమీపించడానికి యోగ్యమైన వ్యక్తివి అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. మనము ప్రభు బల్లను సమీపించేటప్పుడు మనం ఎలా ఉండాలంట, మన ప్రవర్తన ఎలా ఉండాలంట, యోగ్యముగా ఉండాలి. మనము అయోగ్యముగా ఉండి ప్రభు బల్లను సమీపించకూడదు. మన జీవితంలో దేవునికి ఆయాసకరమైనది ఏదైనా ఉంటే మనము ఎలా తీర్చిదిద్దబడతాము, అయోగ్యులుగా తీర్చిదిద్దబడతాము. అయోగ్యముగా ఉండి మనం ప్రభు రక్తాన్ని, ప్రభు శరీరాన్ని తీసుకోకూడదు. ఎందుకంటే మన జీవితాలకు అది మంచిది కాదు. పౌలు భక్తుడు చెప్తున్నాడు కదా, మీరు అయోగ్యముగా ఉండైతే ఈ పని చేయకూడదు. కాబట్టి మనల్ని మనము యోగ్యమైన వ్యక్తులుగా ఏం చేసుకోవాలి, యోగ్యమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుకోవాలి. మనకి మనమే దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసుకొని సిద్ధము చేసుకోవాలి. మనకి మనమే దావీదు భక్తుడు ఎలాగైతే చేస్తున్నాడో మనము కూడా ఏదైతే దేవునికి ఇష్టం లేనిది మన జీవితంలో ఉందో, లేదా దేవునికి నీకు మధ్య అడ్డుగా నిలబడే పాపం ఏదైతే ఉందో, లేదా దేవునికి నిన్ను దూరం చేసేది ఏదైతే నీ జీవితంలో ఉందో, దాన్ని ఏం చేయాలి, తీసి ప్రక్కన పడేసి నిన్ను నీవే యోగ్యునిగా, యోగ్యురాలుగా చేసుకొని ఈ సన్నిధిలో కూర్చోవడానికి ఇష్టపడాలి. ప్రభు బల్లను సమీపించే ముందు యోగ్యురాలిగా, యోగ్యునిగా కూర్చోవడానికి ఇష్టపడాలి. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామా? అలా చేసి నువ్వేం చేయాలంట, ప్రభు బల్లను సమీపించాలంట. ఈ మధ్యాహ్న సమయంలో మనము ఈ వాక్యం వింటుండగా, ఆ తరువాత మనము ప్రభు బల్లను సమీపించబోచుండగా మనందరి ప్రార్థన ఏమై ఉండాలయ్యా, ఒకసారి నన్ను పరిశీలించే, ఒకసారి నన్ను పరిశోధించే, నీకు ఆయాసకరమైన మార్గాలు నా యందున్నవేమో ఒకసారి చూడయ్యా. నేను ఏ విషయంలో తప్పిపోతున్నానయ్యా, ఏ విషయంలో నీకు నేను దూరం అయిపోతా ఉన్నానయ్యా, ఏ విషయము నన్ను వేరు చేస్తూ ఉందయ్యా, ఏ విషయము నీకు నన్ను దూరంగా తీసుకెళ్ళిపోతా ఉందయ్యా, అది నాలో నుండి నీవు తీసివేయని యథార్థ హృదయముతో దేవుని దగ్గర ప్రార్థన చేసేవారముగా ఉండాలి. మన పాపము ఏదైతే ఉందో అది దేవునికి దూరం చేస్తూ ఉందో అది నీకు తెలిసినప్పుడు అది నీవు దేవుని దగ్గర ఒప్పుకొని ఏం చేయాలి, విడిచిపెట్టాలి. ఎవరమైనా, నీవైనా నేనైనా, మనకు అర్థమైనప్పుడు అది దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టే వారముగా ఉండాలి. దావీదు భక్తుడు అంతగా హెచ్చించబడడానికి ప్రధానమైన కారణాల్లో ఒకటి, తనది తప్పు అని తెలిసినప్పుడు దేవుని సన్నిధిలోకి వచ్చి, అయ్యా నేను నీకు వ్యతిరేకమైన పని చేశాను, నీ సన్నిధిలో నీకు వ్యతిరేకముగా
నేను పాపము చేశాను, ఆ పాపము నువ్వు కడిగాయ్యా, మరొకసారి నేను దాని వైపు చూడను అని దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టిన వ్యక్తి దావీదు మహారాజు. అందుకని దేవుడు ఆయన హృదయాన్ని చూశాడు, ఆయన జీవితం దేవుని పట్ల ఎలా ఉందో దేవుడు చూశాడు. అందుకు తగ్గ ప్రతిఫలాన్ని ఆయన జీవితంలో దేవుడు దయచేశాడు. నిన్ను నన్ను కూడా దేవుడు అలాగే ఆశీర్వదించడానికి, అలాగే మనల్ని దీవించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కానీ నీవు నేను చేయాల్సిన పని ఏంటో తెలుసా? దావీదు మహారాజు ఆయన సన్నిధిలో కూర్చొని ప్రార్థించినట్లుగా నీవు నేను ప్రార్థించే వారముగా ఉండాలి. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఏమన్నాడు? పరిశీలించి తెలుసుకోమన్నాడు. ఆ తరువాత తన జీవితము యోగ్యము కాకుండా ఉన్న మార్గాలు ఏమైతే ఉన్నాయో అవి తన జీవితంలో నుండి తీసివేయమని ప్రార్థన చేశాడు. ఆ తరువాత మూడవదిగా మనం ఏం చేయాలంట? ప్రభు బల్లను ఇప్పుడు చదివాము కదా, 26వ వచనము, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చి వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. అంటే మనము ప్రతి వారము దేవుని సన్నిధిలోకి వచ్చి, లేదా నీవు ఇంటి దగ్గర ఉన్నప్పుడు నీవు పరిశీలన చేసుకున్నావు, పరీక్షించుకున్నావు, నిన్ను నీవు సిద్ధము చేసుకున్నావు, నీవు యోగ్యమైన వ్యక్తిగా, యోగ్యమైన పాత్రగా చేసుకొని దేవుని సన్నిధిలోనికి వచ్చి నీవు ప్రభు బల్లను సమీపించావు. అయిపోయింది, మంచిది కదా, మంచి విషయమే. కానీ ఆ తరువాత నువ్వు చేయాల్సిందేంటి? ప్రభు వచ్చేంత వరకు ఆయన మరణము కొరకు ప్రచురము చేయాలి. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మరి అలా చేస్తున్నామండి మనందరం. అది దైవజనుల బాధ్యత ఒక్కటే కాదు, అది విశ్వాసులు కూడా చేయాలి. ముఖ్యముగా ప్రభు బల్లను సమీపించిన ప్రతి వారు చేయవలసిన పని. ఆయన మరణము కొరకు అనేక మందికి మనము పరిచయం చేయాలి. ఆయన నీ నా పాపాల కొరకు సిలువలో యాగమైపోయాడమ్మా, నీ జీవితము కొరకు, నా జీవితము కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడమ్మా, మన కొరకు బలియాగమైపోయాడు, మన పాపాలన్నింటినీ కడగడానికి ఆయన సిలువలో యాగమైపోయాడని అనేక మందికి ఆయన మరణము గురించి, ఆయన మన జీవితాల్లో మనకు చేసిన కార్యాలను గురించి మనము అనేక మందికి చెప్పేవారముగా ఉండాలి. మనం చెప్తామండి అనేక మందికి గుంపునేసుకొని ఏం మాట్లాడుతూ ఉంటాము? అర్థం లేని మాటలు మాట్లాడతాము. మన జీవితాలకు ఎలాంటి ఉపయోగము లేని మాటలు మాట్లాడడానికి మన జీవితంలో ఇష్టపడుతూ ఉంటాం. 2-3 కూర్చున్నారంటే వాళ్ళ గురించి వీళ్ళ గురించి పనికిమాలిన మాటలు, ఎదురోళ్ళని పాడు చేసే మాటలు, లేదా మనల్నే పాడు చేసే మాటలు మాట్లాడుతూ ఉంటాం. కానీ అనేక మంది అలాంటి పరిస్థితుల్లో ఉంటారు. కానీ దేవాది దేవుడు చెప్పేదేంటో తెలుసా? మనము ఏం చేయాలంట? దేవుని మాటలు చెప్పేవారముగా ఉండాలి, దేవుని నామాన్ని గొప్ప చేసేవారముగా ఉండాలి, ఆయన మరణాన్ని అనేక మందికి ప్రచురము చేసేవారిగా ఉండాలి. నమ్మిన వారందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తారా? ఎందుకంటే అది మన బాధ్యత. మన మొక్కలమే దేవుని నమ్ముకుంటే సరిపోదు, అనేక మందికి ఆయన వార్తను మనము వినిపింపచేయాలి. పౌలు అదే చేశాడండి. దేవుని చేత పట్టబడిన తరువాత అనేక కష్టమైన, నిందైన, శ్రమైన, బాధైన, దుఃఖమైన, వేదనైన, కన్నీరైనా, తినడానికి ఉన్నా లేకపోయినా, కట్టుకోవడానికి ఉన్నా లేకపోయినా, తను మరణించే వరకు దేవుని రాజ్య వ్యాప్తి కొరకు పని చేస్తూనే ఉన్నాడు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. అది పౌలు బాధ్యత ఒక్కటే కాదండి, నీ నా బాధ్యత కూడా. మనము రక్షించబడ్డాము, దేవుని రక్తంలో కడగబడ్డాము, దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగా మనం మార్చబడ్డాము. ప్రతి నెల మనం వచ్చి దేవుని సన్నిధిలో ప్రభు బల్లను సమీపిస్తూ ఉన్నాము. ఆ తరువాత మనం ఏం చేస్తూ ఉన్నాము? అనేక మందికి దేవుని మాటలు చెప్పేవారముగా ఉన్నామా లేదా? అనేక మందికి దేవుని సువార్తను ప్రకటించే వారముగా ఉన్నామా లేదా? లేదా దేవుని రాజ్య వ్యాప్తి కొరకు పని చేస్తున్నామా లేదా అని మనందరము ఏం చేయాలి? ఆలోచించవలసిన వారమై ఉన్నాం. మనమందరము ఒకసారి నిన్ను నీవే పరిశీలన చేసుకో. ఇక్కడ కూర్చొని వింటున్న సమయంలో అసలు నా జీవితంలో నేను ఎవరికి చెప్పాను దేవుని కోసం? నా జీవితంలో ఎవరికి దేవుని సువార్తను ప్రకటించాను
అని ఆలోచన చేసుకుంటే ఎంతమంది నీ మైండ్లోకి వస్తారండి? ఎంతమంది వస్తారు? కానీ మనందరము చేయవలసిన పని ఇది. నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు నాకు యేసుప్రభు గురించి ఎదుటివారికి చెప్పాలంటే ఒకంత సిగ్గుగా ఉండేది. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చదివిన హాస్టల్, మిషనరీ హాస్టల్ అది. మాకు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మాకు చెప్పేవే అది. నేను వేరే ఎవరికో చెప్పే అంత అవకాశం నాకు ఎప్పుడు రాలేదు. ఎప్పుడు ఆ హాస్టల్లోనే ఉండేదాన్ని. కాబట్టి ఇంటర్లోకి వచ్చిన తర్వాత నాకు బయట ప్రపంచం తెలుసు. అప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ దేవుణ్ణి ఎరుగని వాళ్ళే. అయితే మా అమ్మగారు చెప్తూ ఉండేవారు, చెప్పాలి నువ్వు దేవుని కోసం చెప్పాలంటే. మా అమ్మ ఇలాగే చెప్తుంది, ఆవిడకి ఏం తెలుసు, అక్కడికి వెళ్ళి కూర్చుంటే తెలుస్తుంది. ఎలా ఆ కాన్వర్జేషన్ ఎలా ఇనిషియేట్ చేయాలో నాకు తెలిసేది కాదు, ఎలా చెప్పాలో నాకు అర్థమయ్యేది కాదు. అలాగా చాలా సమయాన్ని నేను వృధా చేసేసాను. మరి ఎందుకో తెలీదు, ఎలా మొదలు పెట్టానో తెలీదు. ఒక అమ్మాయికి మాత్రం నేను చెప్పేదాన్ని, నాకు బాగా క్లోజు తను. అయితే నేను చెప్పాను కానీ తను నమ్ముకుంటుంది అన్న హోప్ అయితే నాకు ఎప్పుడు లేదు. నేను ఎప్పుడు ఈ ఖచ్చితంగా నా మాటలు ఆ అమ్మాయి మీద ప్రభావం చూపుతాయని నేనే నమ్మలేదు. కానీ మరి నేను ఫ్రెండ్గా ఉన్నప్పుడు లేదా కాలేజీలో ఉన్నంతసేపు తను మామూలు నార్మల్ వ్యక్తిగానే ఉండేది, అన్ని పనులు చేసుకునేది, అన్యురాలుగానే జీవించేది. మరి వివాహం అయిన తరువాత ఏమైందో ఏమో నాకు తెలియదు, కానీ అత్తవారింటికి వెళ్ళిపోయిన తరువాత తను దేవుని సన్నిధికి వెళ్ళడం ప్రారంభించింది. ఒకానొకప్పుడు నేను ఫోన్ చేసి ఎలా ఉన్నావు, ఏంటి, అంత బాగుందా అని అడగడానికి నేను ఫోన్ చేసినప్పుడు తను చెప్పింది, హెప్సీ నేను చర్చికి వెళ్తున్నానే. ఈ మాట వింటే నువ్వు బాగా చాలా సంతోషపడతావు, బాగా సంతోషపడే వాళ్ళలో నువ్వే ముందుంటావని, నువ్వు ఎప్పుడు ఫోన్ చేస్తావా నేను చెప్దామని ఎదురు చూస్తూ ఉన్నాను. ఎందుకంటే నా ఫోన్ ఎవరికి అవైలబుల్గా ఉండదు. నేను ఏ రాష్ట్రంలో ఉంటానో నాకే తెలీదు, ఏ నెంబర్ ఉంటుందో నాకే తెలీదు. నేను చేస్తేనే తప్ప ఎవరు మాట్లాడడానికి ఉండేది కాదు. అలాంటి పరిస్థితి, నువ్వు ఎప్పుడు ఫోన్ చేస్తావా, నీకు వార్త చెప్దాము అని అనుకుంటున్నానని అన్నప్పుడు నేను చాలా సంతోషపడ్డానండి, చాలా ఆనందపడ్డాను. ఇప్పటికీ కూడా ఒక్కొక్కసారి ఇంకా తన వెనకాల దేవుని అంగీకరించిన వారు ఉన్నారు. ఏదైనా ఒక సందర్భంలో తను పలానా చోటికి వెళ్ళకూడదు అన్నప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు వెళ్ళమని బలవంతం చేసినప్పుడల్లా ఈ సమయంలో నేను ఏం చేయాలని నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటుంది. నేను ఒకటే చెప్తాను, నీ మాట మీద నువ్వు స్థిరంగా ఉండు, నువ్వు నమ్మిన దేవుని నువ్వు నమ్ముకునే ఉండు, అలాగే నువ్వు ప్రార్థన చేసుకుని నిర్ణయం తీసుకో అని నేను ఎప్పుడు చెప్తా ఉంటాను. మనము చెప్పిన మాటలు ఒకవేళ ఈరోజు పని చేయకపోవచ్చు. నువ్వు దేవుని సువార్త ఒక వ్యక్తికి చెప్పినప్పుడు ఒకవేళ ఆ రోజు అవి పని చేయకపోవచ్చు, రేపు పని చేయకపోవచ్చు, ఒక సంవత్సరంలో అవి పని చేయకపోవచ్చు. కానీ ఏదో ఒక రోజు నీవు చెప్పిన మాటలు వారి హృదయంలో ఉంచుకుని ఏదో ఒక క్షణంలో ఆ దేవాది దేవుని అవసరం వారికి వచ్చినప్పుడైనా వారు జ్ఞాపకం చేసుకుంటారు. వారి కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందులో ఉన్నప్పుడైనా వారు జ్ఞాపకం చేసుకుంటారు. కాబట్టి నీ వంతుగా, నీ పనిగా నీవు చేసే పని నీవు చేయక మానకూడదు, నువ్వు చేయాలి. ఒక అద్భుతమైన మాట, ఎవరైతే ఈ భూమి మీద నన్ను బట్టి, నా నామాన్ని బట్టి సిగ్గుపడతారో, నేను పరలోకంలో కూడా నిన్ను బట్టి సిగ్గుపడతాను, నా దూతల ముందు నిన్ను గూర్చి నేను సిగ్గుపడతాను అని దేవాది దేవుడు చెప్తా ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. మనము దేవుని గురించి చెప్పడానికి ఎప్పుడు సిగ్గుపడకూడదు. సిగ్గుపడితే ఆయన మన గురించి అక్కడ సిగ్గుపడుతూ ఉంటాడంటే, ఎంత భక్తి చేసి ఎంత దేవుని సన్నిధికి ప్రతి వారము వచ్చి మనం ఆ దేవుని సన్నిధిలో నీవెవరో దేవుడు చెప్పడానికి సిగ్గుపడే స్థితిలో ఉంటే ఏంటి ప్రయోజనం అండి? అది మన జీవితాలకు ప్రయోజనకరము కాదు. కాబట్టి ఈ భూమి మీద ఉండగానే మనము చేయాల్సిన పని ఏంటో తెలుసా? అనేక మందికి ఆయన సువార్తను ప్రకటించేవారముగా ఉండాలి, ప్రచురము చేసేవారముగా ఉండాలి. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం.
హల్లెలూయా. ఎవరి బాధ్యత చొప్పున వారు, ఎవరి వంతు చొప్పున వారు చేయాలి. ఇంకొకటి, మనందరము దేవుని రక్తములో కడగబడిన మనందరము ఏంటండి? ఏక శరీరమై ఉన్నాము. 12వ అధ్యాయంలో, అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 12వ వచనంలో మనము చూసినట్లయితే, మనందరము అనేకమైన అవయవాలు ఇమిడి ఉన్న ఒక శరీరములాగా దేవుని సంఘము ఉంది. అంటే మనందరము కూడా ఎవరి మట్టుకు వారుగా దేవుని కొరకు పనిచేయాలి. అలాగే సంఘమంతా కలిసి దేవుని రాజ్య వ్యాప్తి కొరకు పనిచేయాలి. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఎవరికి తగ్గ పని వారు చేయాలి. ఎవరు ఏది చేయగలిగితే ఆ పని చేయాలి. నువ్వు బాగా పాటలు పాడగలవా? పాటలతో అనేక మందిని దేవుని దగ్గరికి నడిపించే వ్యక్తిగా నీవు ఉండాలి. దేవుని వాక్యాన్ని లేదా దేవుని మాటలు నువ్వు మంచిగా చెప్పగలవా? దేవుడు నీకు ఆ వాక్చాతుర్యాన్ని ఇచ్చాడా? అనేక మందిని దేవుని మాటల ద్వారా నీవు దేవుని మాటలు వారికి చెప్పి నీ మాటల ద్వారా వారిని దేవుని దగ్గరికి నడిపించే వ్యక్తిగా ఉండాలి. కొంతమంది ఎవరైనా బాధలో కష్టంలో ఉన్నప్పుడు మంచిగా ఆదరించే మాటలు చెప్తారండి, వారికి ఓదార్పు కలిగే మాటలు చెప్తారు. అలాగా ఎవరైనా బాధలో కష్టంలో ఉండడం నువ్వు చూసినప్పుడు వారి కష్టాన్ని బట్టి, వారి బాధను బట్టి, వారి జీవితాలకి అవసరమైన మాటలు చెప్పి వారిని నీవు దేవుని వైపు త్రిప్పేవాడుగా ఉండాలి. ఎవరి బాధ్యత వారు చేసుకుంటూ వెళ్ళాలి. చాలా అద్భుతమైన మాటలు పౌలు ఈ 12వ వచనంలో వ్రాసి ఉంచారు. అవయవములన్నీ కూడా, ప్రతి అవయవం, ప్రతి ఒక్క ఆర్గాన్ పని వేరుగా ఉంటుంది కదండి. మన శరీరంలోని అవయవంలో అన్నీ ఒకే పని చేస్తాయా? నేను అక్కడ పౌలు చాలా క్లియర్గా రాస్తారు. మన దేహమంతా కళ్ళే అయితే ఇంక మనం ఎలా వినగలము? లేదా దేహమంతా చెవులే అయితే మనము ఎలా చూడగలము? ఏ అవయవం యొక్క బాధ్యత ఆ అవయవమే చక్కగా నిర్వర్తించుకుంటూ వెళుతుంది. సంఘములో కట్టబడిన మనందరము ఏం చేయాలి? ఎవరి బాధ్యత వారము నిర్వర్తించాలి. బయట సువార్తే కాదు, సంఘములో చేయవలసిన పనులు కూడా మనం ఏం చేయాలి? చాలా బాధ్యతగా నిర్వర్తించాలి. అందరూ ఒక పనే చేయరు. ఒకరు సండే స్కూల్ నడిపించగలరు. ఆ సండే స్కూల్లో కూడా కొంతమంది పాటలు నేర్పించగలరు, కొంతమంది వాక్యాలు నేర్పించగలరు, కొంతమంది పరిచర్య చేయగలరు, కొంతమంది వాయిద్యాలు వాయించగలరు, కొంతమంది పాటలు పాడగలరు, వాక్యాలు చెప్పగలరు, ప్రార్థనలు చేయగలరు. దేవుడు నీకు ఏ తలాంత్ అయితే ఇచ్చాడో ఆ తలాంతుని దేవుని పని కొరకు, పరిచర్య కొరకు వాడే వ్యక్తిగా నీవు ఉండాలి. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామా? ఒకవేళ వాడకుండా పెట్టేసావనుకో, దేవుడు నీకు ఇచ్చిన తలాంతు మరుగున పడిపోద్ది, అది తుప్పు పట్టి పాడైపోద్ది, అది ఎవరికి ప్రయోజనము కాదు. కానీ దేవుడు నీకు ఇచ్చిన తలాంతుని నీవు వాడుతూ ఉంటే దేవుడు నిన్ను ఇంకా దీవిస్తాడు. అనేక మందికి నీ తలాంతు ద్వారా అనేక మంది దేవుని వైపు తిరిగేవారుగా దేవుడు దీవిస్తాడు. ఒకవేళ ఒక వ్యక్తి ఎవరైనా నీ మాటను బట్టి లేదా నీ ప్రవర్తన బట్టి, నీవు చేసిన ప్రార్థనను బట్టి, నువ్వు పాడిన పాటను బట్టి దేవుని వైపు తిరిగితే, దేవుని సన్నిధికి వస్తే ఆ దీవెన ఆశీర్వాదం ఎవరి మీద ఉంటుంది? నీ మీదే ఉంటుంది. అలాగే నీ ప్రవర్తన బట్టి, నీ మాటను బట్టి, నీ చూపును బట్టి, నీ వ్యవహారాన్ని బట్టి ఒక వ్యక్తి దేవునికి దూరం అయిపోతే ఆ శాపం ఎవరి మీద ఉంటుంది? నీ మీదే ఉంటుంది. ఆ వ్యక్తి విషయంలో దేవుని ముందు నీవే చేతులు కట్టి దేవునికి లెక్క అప్పచెప్పవలసిన దానవై ఉంటావు, లెక్క అప్పచెప్పవలసిన వాడవై ఉంటావు. అలాగే ఒకవేళ మనుషుల్ని నీవు దేవుని దగ్గరికి, ప్రజలను అనేక మందిని దేవుని దగ్గరికి నడిపిస్తే ఆ దీవెన, ఆ ఆశీర్వాదము నీకేస్తాడు దేవుడు. అనేక మంది దూతల మధ్య నిన్ను నిలబడి నీకు ఇచ్చే జీవ కిరీటము కానీ, ఆయన నీకు ఏదైతే సిద్ధము చేశాడో, ఏ బహుమానమైతే సిద్ధము చేశాడో, ప్రతి వారికి వారి వారి క్రియల చొప్పున జీతము సిద్ధపరుస్తాడు దేవుడని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. నీవు చేసిన ఆ క్రియలను బట్టి నీకు సిద్ధపరిచిన జీతాన్ని అనేక మంది దేవదూతల మధ్య నీవు పొందుకోబోతున్నావు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. అలాంటి వ్యక్తిగా
నీవు నేను తీర్చిదిద్దబడాలి. ఏదో అలవాటుగా వచ్చేస్తున్నాము, దేవుని సన్నిధికి అలవాటుగా వచ్చి కూర్చుంటున్నాము, దేవుని సన్నిధిలో అలవాటుగా 2 పాటలు పాడేసి ఒక ప్రార్థన చేసేసి వెళ్ళిపోతున్నాం అన్నట్టుగా కాదు. మన జీవితము దేవుని కొరకు పని చేసేవారముగా, దేవుని పరిచర్య కొరకు పని చేసేవారముగా మనం ఉండాలి. సాధు సుందర్ సింగ్ గారి గురించి మనందరికీ తెలుసు కదండి. చాలామందికి సాధు సుందర్ సింగ్ గారి గురించి తెలుసు. ఆయన గొప్ప భక్తుడు, సిక్కు కుటుంబం నుంచి రక్షించబడి అనేక మందికి దేవుణ్ణి పరిచయం చేశాడు. అనేక మంది ఆత్మలను దేవుని కొరకు సంపాదించిన వ్యక్తి ఆయనంట. పగలంతా దేవుని సువార్త ఎవరో ఒకరికి చెప్తూనే ఉండేవారంట. అయితే ఆయనకి ప్రార్థన చేసుకోవడానికి కూడా, అంటే కూర్చొని కాసేపు ప్రార్థన చేసుకునే సమయము ఆయనకి దొరికేది కాదంట. అలాంటప్పుడు ఈ ఒక్క గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళ్ళడానికి నడవాలి కదా. ఆ నడిచే ఆ మార్గములో దేవాది దేవునితో సంభాషణ చేసేవారంట, ప్రార్థన చేసేవారంట. అయ్యా, ఇంకా అనేక మంది ఆత్మలకి నేను సువార్త చెప్పాలి, నన్ను దీవించు, నన్ను బలపరచు అని అనేక మంది ఆత్మల కొరకు, లేదా ఆయన ఏదైతే తన తండ్రితో చెప్పుకోవాలనుకుంటున్నారో, ఏదైతే తన తండ్రి దగ్గర మనవి చేయాలనుకుంటున్నారో ఎప్పుడు చేసేవారంట? ఒక గ్రామం నుంచి ఇంకొక గ్రామానికి వెళ్ళే మధ్యలో ఆయన ప్రార్థన చేసేవారంట. అంటే అంత విరివిగా దేవుని కొరకు ప్రయాసపడిన వ్యక్తి సాధు సుందర్ సింగ్ గారు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామా? ఆయన తన జీవితం ద్వారా, తన నడవడిక ద్వారా, తన ప్రవర్తన ద్వారా యేసుక్రీస్తును అనేక మందికి పరిచయం చేసిన వ్యక్తిగా మనకి తెలుసు, చాలామందికి తెలుసు. ఎందుకంటే ఒకానొక సందర్భంలో ఆయన ఒకరింటికి వెళ్ళి కూర్చున్నారంట. ఒకరింటికి వెళ్ళి కూర్చున్నప్పుడు డోర్ నాక్ చేశారంట. ఆ ఇంటి వారు ఏదో పనిలో ఉండుంటారు, ఎవరో మరి వారింటి దగ్గర పరిచర్య చేసే బిడ్డనో ఎవరినో వెళ్ళి, చూడమ్మా ఎవరో వచ్చారు మన కోసం అని అన్నప్పుడు అమ్మాయి వచ్చి తలుపు తెరిచి చూసిందంట. తలుపు తెరిచి చూసినప్పుడు ఎవరో ఒకరు ఉన్నారు, కూర్చుని ఉన్నారు. అయ్యా, నేను పలానా వారిని కలవడానికి వచ్చాను అని ఆయన చెప్పారంట. లోపలికి వెళ్ళి వారు చెప్పిన మాటని ఆ యజమానులకు ఆ బిడ్డ చెప్తా ఉందంట. ఎవరో ఒక ఆయన వచ్చారండి, కూర్చున్నారండి అని చెప్పినప్పుడు, అవునా, ఎవరైనా నీకు తెలియని వ్యక్తి ఎవరు ఉంటారు? నువ్వు ఎప్పుడు ఇంట్లోనే ఉంటావు కదా, మనల్ని కలవడానికి వచ్చే వాళ్ళందరూ బహుశా నీకు తెలిసే ఉంటారు, నీకు తెలియని వ్యక్తి ఎవరై ఉంటారబ్బా అని అడిగినప్పుడు ఆ మందంట, ఆయన ఎవరో నాకు తెలియదండి, ఇది వరకు నేను ఎప్పుడు చూడలేదండి, కానీ ఆయన్ని చూస్తుంటే యేసుక్రీస్తుని చూసినట్లుందండి అందంట. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామా? మరి అసలు ఎందుకు యేసుక్రీస్తుతో పోల్చాలని అనిపించిందో, ఆయన ముఖములో ఏమి కనిపించిందో, మరి యేసుక్రీస్తు స్వారూప్యము ఆయనలో ఏమి కనిపించిందో నాకైతే తెలియదు. కానీ ఆయన ఒక్కటైతే ఖచ్చితంగా చెప్పగలను, తన జీవితంలో, తన బ్రతుకులో యేసుక్రీస్తును ధరించిన వ్యక్తి సాధు సుందర్ సింగ్ గారు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామా? మరి మన గురించి, లేదా నీ గురించి, లేదా నా గురించి ప్రజలు ఏమని చెప్తున్నారు? ప్రజలకి ఎలా కనబడుతున్నావు? నీ ప్రవర్తన, దేవుడంటే తెలియని ప్రజలకు నీ ప్రవర్తన ఎలా కనబడుతుంది? నీ ప్రవర్తన చూసి దేవుని దగ్గరికి రావాలి అనిపించేలా ఉంటుందా? లేదా దేవుని నమ్ముకున్న వీళ్ళలోనే సరి అయిన ప్రవర్తన లేదు అని అనిపించేలాగా నీ ప్రవర్తన ఉంటుందా? నీ ఆలోచనలు మనుషులకు తెలియకపోవచ్చు, కానీ దేవాది దేవునికి తెలుసు. మరి నీ ఆలోచనలు ఎలా ఉంటున్నాయి? దేవునికి ఇష్టమైనవిగా నీ ఆలోచనలు ఉంటున్నాయా లేవా? లేదా నీ ఆలోచనలు దేవునికి ఆయాసకరమైనవిగా ఉంటున్నాయా? నీ మార్గాలు ఎలా ఉంటున్నాయి? దేవునికి ఇష్టమైన మార్గాలుగా నీ మార్గాలు ఉంటున్నాయి అంటే నువ్వు చేసే పనులు, నువ్వు నడిచే నడవడిక ఎలా ఉంటుంది? దేవునికి ఇష్టమైనదిగా ఉంటుందా? లేదా దేవునికి ఆయాసకరమైన
ఆయాసకరమైన మార్గాలు నీ జీవితంలో ఉన్నాయా? ఎలాంటి జీవితము మనము కలిగి ఉన్నామనేది నిన్ను నీవే పరీక్షించుకోవాల్సిన సమయం ఇది. నేను చెప్పాను కదా, ముందుగా నిన్ను నీవే పరీక్షించుకోవాలి. ఒకవేళ నీ జీవితము అయోగ్యమైనదిగా ఉంటే ప్రభు బల్లను సమీపించడానికి యోగ్యమైనదిగా నీవు దాన్ని మలుచుకోవాలి. ఆ తరువాత నువ్వేం చేయాలి? ప్రభు బల్లను సమీపించాలి. నువ్వు ప్రభు బల్లను సమీపించిన తరువాత నీవు చేయవలసిన పనేంటి? దేవుని నామాన్ని ప్రకటన చేయాలి. ఆయన మరణాన్ని అనేక మందికి నీవు చెప్పాలి. అలాగనే ఆయన రాజ్య వ్యాప్తి కొరకు నీ వంతు నువ్వు ప్రయాసపడాలి, పాటుపడాలి. అట్టివారిగా మనము ఉండులాగిన పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ దీవించునుగాక. అట్టి జీవితము మనందరము కలిగి ఉండులాగున పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.